హలో ఫ్రెండ్స్, విష్ యూ ఆల్ హ్యాపీ న్యూ ఇయర్. 31st నైట్ అంతా పార్టీ ఎంజాయ్ చేసి పడుకొని లేచిన తర్వాత మనందరం చేసే ఫస్ట్ పని న్యూ ఇయర్ రెజల్యూషన్స్. రేపటి నుండి రోజు 4 గంటలకే నిద్రలేస్తాను. ఓన్లీ హెల్తీ ఫుడే తింటాను, జంక్ ఫుడ్ తినను. రోజు 1 గంట జిమ్కి వెళ్తాను. 3 months లో 6 pack రావాలి. ఇలా ఎన్నో రెజల్యూషన్స్ తీసుకుంటాం. బట్ లెట్ మీ టెల్ యూ సంథింగ్, యూ ఆర్ గోయింగ్ టు ఫెయిల్. ప్రతి ఏడాది చివరిలో కొత్త ఏడాదిలో పాటించేందుకు తీసుకున్న రెజల్యూషన్స్ కు ఓడిపోయే యుద్ధానికి పెద్ద తేడా లేదు. రెండింట్లోనూ విజయం దక్కడం కష్టమే. ఇలా అనడానికి ఒక కారణం ఉంది. ఈ కొత్త సంవత్సరం కోసం రెజల్యూషన్ తీసుకునే వారు ప్రపంచంలోని ప్రతి 10 మందిలో 6 ఉంటారని ఒక సర్వేలో తేలింది. వాటిలో ఆ కొత్త నిర్ణయాన్ని అనుసరించి పాటించి విజయం సాధించేవారు కేవలం 1 మాత్రమే ఉంటున్నారట. మొత్తంగా 88% మంది తాము తీసుకున్న న్యూ ఇయర్ రెజల్యూషన్స్ ను అనుసరించడం లేదని ఇటీవలి సర్వేలో వెల్లడైంది. అది కూడా నిర్ణయాలు తీసుకున్న చాలా కాలానికి అనుకుంటే పొరపాటే. కేవలం నిర్ణయం తీసుకున్న 2 వారాలకే ఈ 88% మంది తాము పెట్టుకున్న స్వీయ నిర్ణయాలపై నిలబడడం లేదట. తమకు తామే ఇచ్చుకున్న మాటను వమ్ము చేయడం కంటే కొత్త సంవత్సరంలో మూడ్ ఆఫ్ చేసే విషయం ఇంకోటి ఉంటుందా? మరి ఈసారైనా దానిలో మార్పు తీసుకురావాలంటే కొత్తగా ఏం చేయాలి? నిష్ఠగా అనుకున్న రూల్స్ ని, రెజల్యూషన్స్ ని కఠినంగా అనుసరించడం ఎలా? తెలియాలంటే ఈ స్టోరీ చివరి వరకు చూడండి. మీకు నచ్చితే మరికొందరికి షేర్ చేయండి. కొత్త సంవత్సరం సందర్భంగా మద్యం మత్తులోనో లేక బాధలను నిర్ణయాలు అసలు తీసుకోవద్దంటున్నారు వ్యక్తిత్వ నిపుణులు. అలా తీసుకుంటే మత్తు దిగిన తర్వాత లేక కన్నీళ్ళు ఆగిన తర్వాత మనం మర్చిపోవచ్చు. ఈ విషయంలో వారు కొన్ని టిప్స్ చెప్తున్నారు. స్వీయ అంచనాల ఒత్తిడిని పెట్టుకోకూడదు. అంటే నేను చేయగలనా లేదా అనో లేక కంటిన్యూ చేయడంలో ఒకే తరహా నిబద్ధతను అనుసరిస్తామా లేదా అని మనల్ని మనం సందేహించకూడదు. ఎప్పటికప్పుడు మనల్ని మనం సరిచూసుకోవడంలో తప్పులేదు, కానీ అది మరీ ఓవర్ స్పీడ్ బ్రేకర్ కాకూడదు. అనారోగ్యకర ఆహారాన్ని తినను, డబ్బు ఎక్కువ ఖర్చు పెట్టను వంటి రెజల్యూషన్స్ అస్సలు పనికిరావని నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి నిర్ణయాల్లో నెగిటివ్ మైండ్ సెట్ ఏర్పడి ఏదైతే చేయకూడదని ఆలోచిస్తామో చివరికి దాని చుట్టూనే మైండ్ తిరిగి అదే పనిని ఎక్కువగా చేసే ప్రమాదం ఉంటుందట. ఫలానా చేయను అన్న నెగిటివ్ ప్రాసెస్ కంటే ఫలానా చేస్తాను అని నిర్ణయించుకోవడంలో బలం ఉంటుందని అంటున్నారు. ఉదాహరణకు అనారోగ్యకరమైన ఆహారం తినను అనే కంటే మంచి పౌష్టికాహారాన్ని తింటాను అనడంలో ఒక ధీమా ఉంటుందట. డబ్బు ఎక్కువ ఖర్చు పెట్టను అనే కంటే వచ్చే డబ్బును ఇంత మేర సేవింగ్స్ చేయాలి అనడంలో ఉన్న పాజిటివిటీ క్రమం తప్పకుండా ఆ పని చేయిస్తుందట. ఇలా సానుకూల ఆలోచనలతో ఏర్పరచుకున్న నిబంధనలు విజయవంతమయ్యేందుకు 25% ఛాన్స్ ఉంటుందని వ్యక్తిత్వ నిపుణులు చెబుతున్నారు. ఇక మరో టిప్ ఏంటంటే, ఏం చేయాలనుకుంటున్నామో దాన్ని చాలా ముందుగానే ఎప్పుడు ఎలా చేయాలనుకుంటున్నామో నిర్ణయం చేసుకోవాలి. దీనివల్ల అమలు చేసే సమయానికి ముందుగానే చేసుకున్న ప్రణాళిక ప్రకారం చేసుకుంటూ వెళ్ళిపోతామని, పనిని ఆపడానికో మనం డైవర్ట్ అవ్వడానికో ఛాన్స్ ఉండదని అంటున్నారు. ఈ విధానాన్ని 1980వ దశకంలో ఓ మేనేజ్మెంట్ కన్సల్టెంట్ రూపొందించారు. దాని ప్రకారం మనం చేయాల్సిన ప్రతి పనికి ఒక టైం లైన్ విధించుకోవాలి. ఆ నిర్ణీత సమయంలో పని ముగించేందుకు అవసరమైన ప్రణాళికను ముందుగానే రచించుకోవాలి. అన్ని నిర్ణయాలకు దీన్ని వర్తింపజేయాలి. ఇష్టారాజ్యంగా గోల్స్ పెట్టుకుంటే అన్ని దారి తప్పి మొదటికే మోసం వచ్చే ప్రమాదం ఉంటుంది. అందువల్ల చాలా కీలకమైన లక్ష్యాలను మాత్రమే నిర్దేశించుకోవాలి. ఆ నిర్ణయాలు ఎలా ఉండాలంటే, వాటి అమలు ద్వారా లైఫ్ లో ఇతర చిన్న పనులు ఆటోమేటిక్ గా వాటికవే జరిగిపోవాలి. ఉదాహరణకు హెల్తీ ఫుడ్ మాత్రమే తినాలనుకున్నప్పుడు దాన్ని బజార్లో కొనుగోలు చేసేందుకు నడిచి వెళ్తే ఓవైపు వ్యాయామము, మరోవైపు ఆరోగ్యము రెండూ దక్కుతాయి. చూస్తేనే భయం వేసేలా కొండంత లక్ష్యాన్ని నిర్దేశించుకోదు. పెద్ద రెజల్యూషన్ తీసేసుకొని సగం అమలు చేసే బదులు పెద్ద రెజల్యూషన్ సాధించేందుకు అవసరమైన చిన్న లక్ష్యాన్ని సెట్ చేసుకోవాలి. ఉదాహరణకు 3 నెలల్లో 6 pack సాధించేయాలి అని కాకుండా వారంలో కనీసం 4 రోజులు ఖచ్చితంగా జిమ్ వెళ్తూ లేదా వ్యాయామం చేస్తానని సెట్ చేసుకొని దాన్ని క్రమం తప్పకుండా అనుసరిస్తే ఏడాది గడిచేసరికి అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవడం సులువుగానే సాధ్యపడుతుంది. చినుకు కలిస్తేనే వరద. చిన్న లక్ష్యాలని కలిస్తేనే పెద్ద లక్ష్యం సాధించగలం అని గుర్తుంచుకోవాలి. మనకున్న సమయం, వనరుల్ని సద్వినియోగపరచుకునేలా ప్రణాళికలు రచించుకోవాలి. నేలే విడిచి సాము చేసేలా లక్ష్యాలు పెట్టుకోవడం, ఆ తర్వాత అవి చేయలేకపోయామని బాధపడడం, ఈ రెండూ నివారించదగినవే. మనకున్న సాధ్యాసాధ్యాలకు అనుగుణంగా దిశానిర్దేశం ఉండాలి. మన నిర్ణయాలు మనపై ఒత్తిడిని తెచ్చేవి కాకుండా మరింత స్ఫూర్తి నింపేలా ఉండాలి. ఈ రెజల్యూషన్స్ మనం ఎవరి కోసమో కాక మన బాగు కోసమే నిర్దేశించుకున్నామన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఉదయం లేవాలని భావించినప్పుడు ఎవరో వచ్చి ప్రతిరోజు లేపేలా కాకుండా మన అలారం మోగానే ఇష్టంతో, ఆసక్తితో నిద్రలేవాలి. మనం పాటించాలనుకునే అలవాట్లను మరొకరు వచ్చి గుర్తు చేసేలా ఉండొద్దు. సింపుల్ గా చెప్పాలంటే, కొత్త రెజల్యూషన్స్ ఏదో భారంగా, కఠినంగా కాక ఇష్టంగా మనం చేయగలిగిన విధంగా ఉంటే ఖచ్చితంగా వాటిని అనుసరిస్తాం. కొంచెం ప్లానింగ్, కొంచెం ఆసక్తి, కొంచెం క్రమశిక్షణ, సమయపాలన ఇవి ఉంటే చాలు. మీరు అనుకున్నది ఏదైనా సాధిస్తారు. మరి ఇంకెందుకు ఆలస్యం? మీ న్యూ ఇయర్ రెజల్యూషన్స్ ని ఇప్పుడే ప్లాన్ చేయండి. అవేంటో కమెంట్స్ లో షేర్ చేయండి. విష్ యూ ఆల్ ద బెస్ట్.